ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం. సాయి భగవానులు భక్త రక్షకులు, ఆపదోద్ధారకులు, అనాథనాథులు, నమ్మిన వారిని కంట కాపాడే దైవం. 1955లో తిరునల్వేలిలో కృష్ణన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేసే రోజులు. ఒకరోజు అతని స్నేహితుడు జీప్లో వచ్చి, సత్యసాయి బాబా వారు మద్రాసు వచ్చారట, వెళ్ళి చూద్దాంరా అని పిలవగానే డ్యూటీ సమయానికి తిరిగి వచ్చేయవచ్చని భావించి వెళ్తాడు కృష్ణన్ స్నేహితుడితో. వారు వెళ్ళేసరికి భజన జరుగుతుంటుంది. బాబావారు సింహాసనం మీద కూర్చుని ఉంటారు. దర్శనం చేసుకున్నాక వెంటనే తిరిగి వెళ్ళిపోదామని జీప్ స్టార్ట్ చేయగా అది కదలదు. ఒక భక్తుడు వచ్చి, భజన మధ్యలో వెళ్ళకూడదు, అందుకే మీ జీపు కదలలేదు, భజన అయ్యాక బయలుదేరండి అని చెప్తాడు. సరేని వెళ్ళి కూర్చుంటారు. భజన ప్రసాద వితరణ అయ్యాక ఎవరో బాబావారు భక్తులతో మాట్లాడతారట అని చెప్పగా, ఏమైతే కానీ ఉందాం అనుకుంటారు కృష్ణన్ అతని స్నేహితుడు. చాలామందితో స్వామి మాట్లాడాక భోజన సమయం అవుతుంది. భోజనం తర్వాత మిగతా వారితో స్వామి మాట్లాడతారట అని తెలుస్తుంది వారికి. కృష్ణన్ అతని స్నేహితుడు సాయంకాలం వరకు వేచి ఉంటారు. ఆ రోజుల్లో టెలిఫోన్ సౌకర్యాలు లేవు సమాచారం ఆఫీస్కు తెలిపేందుకు. సాయంకాలం బాబావారు వీరితో మాట్లాడి విభూది సృష్టించి ఇస్తారు. వెళ్ళి స్టార్ట్ చేయగా జీప్ కదులుతుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతుంది. ఇంట్లో వారు, డ్యూటీకి హాజరు కాకుండా ఎక్కడికి వెళ్ళావు? నీ డ్యూటీ ఏరియాలో ఒక బస్సు జీపు గుద్దుకుని పెద్ద యాక్సిడెంట్స్ అయ్యాయి అని చెప్తారు. గుండె గుబేల్మంటుంది కృష్ణన్కు. అతడి డిఎస్పి చండశాసనుడు సస్పెన్సో డిస్మిస్సో తప్పదు అని భయపడుతూ రాత్రంతా గడిపి ఉదయాన్నే బాబావారు సృష్టించి ఇచ్చిన విభూది నుదుట ధరించి, బాబా నీ దర్శనం కోసం వచ్చి చిక్కుల్లో పడ్డాను, నీట ముంచిన పాల ముంచిన నీదే భారం అని నమస్కరించుకొని డిఎస్పి ఆఫీస్కి వెళుతుండగా దారిలో కొలీగ్స్ కనిపించి, వెళ్ళు రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ ఖాయం, స్పెషల్ ఇంక్రిమెంటో ప్రమోషనో ఖాయం అని ఎగతాళి చేస్తుండగా భయంగా వెళ్ళి డిఎస్పికి సెల్యూట్ చేస్తాడు కృష్ణన్. ఆయన లేచి దగ్గరకొచ్చి భుజం తట్టి, వెల్ డన్ మై బాయ్, సమయస్ఫూర్తితో 2 యాక్సిడెంట్ కేసులు హ్యాండిల్ చేశావు, కీప్ ఇట్ అప్ అని మెచ్చుకొని పంపుతాడు. బయటకొచ్చి మాట్లాడగా తోటి ఉద్యోగులు నిన్న గాయపడ్డ వాళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేసి డిపో నుండి కొత్త బస్సు తెప్పించి మిగతా ప్రయాణికులను వారి స్వస్థలాలకు పంపి డ్రైవర్ల వివరాలు సేకరించి ఎంతో చాకచక్యంగా అంతా చక్కబెట్టావు అని చెప్తారు. కృష్ణన్ తల తిరిగిపోతుంది. అంటే బాబావారే కృష్ణ రూపంలో వచ్చి అంతా చక్కబెట్టి తమ దర్శనానికి వచ్చిన అతడి డ్యూటీ తానే చేసి కాపాడారన్నమాట. పరమ దయాళు, కరుణామూర్తి, ఆపదోద్ధారకులు బాబావారు. నమ్మితే సొమ్మే మరి. జై సాయిరామ్.